లవ్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఇద్దరి మధ్య ఒక రెసిడెన్స్ ఉంటుంది. అదే మళ్ళీ చెప్తాను కాదు, నాకు తెలుసు నువ్వు ఆ రోజు ఎందుకు కాపాడావో, పైకి లేపావో. అంటే ఒక సీన్ వచ్చింది అంటే ఆ సీన్కి ఒక రెసిడెన్స్ ఉంటుంది నీ రెస్పాన్స్ని బట్టి. ఒక ఫస్ట్ నాకు సీన్ మాకు పెద్ద క్లారిటీ ఉండదు. నీకు చెప్తున్నప్పుడు నాకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది సీన్. ఇది నీ ఎక్స్ప్రెషన్ అలా ఉంటుంది. అరే ఇది భలే ఉంది, నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్, నీ ఫేస్ చూసి నాకు మొత్తం సీన్ వచ్చేసి నీకు సీన్ చెప్తున్నప్పుడు చాలా పోజు కొడతాను నేను. ఇలా చెప్తా. బికాస్ ఇట్స్ లైక్ ఎందుకు నన్ను ఇలా ట్రీట్ చేస్తాను. నన్ను ఒక అద్భుతంగా ట్రీట్ చేస్తాను. ఎప్పుడు నువ్వు కేవలం నువ్వు నాకు అద్భుతంగా ట్రీట్ చేయడం వల్లే నీకు ఐఎమ్ సారీ, నేను అద్భుతమైన మాట నేను అనుకున్నందుకు సారి మీరు ఎక్కువ తీసుకోకండి. బికాస్ ఎప్పుడు ఇలా చూస్తాడు నన్ను అసలు అంటే నేను పెద్ద క్రియేటర్ అన్నట్టు అదన్నట్టు బీభత్సనట్టు చూస్తాడు. సో హీ గివ్స్ మీ మోర్ ఎనర్జీ. ఐఎమ్ సో కాన్ఫిడెంట్. నేను ఒక సినిమా చేయనుకున్నప్పుడు ఫస్ట్ దగ్గరికి వెళ్ళింది ఎందుకు వెళ్ళింది తెలుసా నీకు? పుష్పాని దగ్గరికి ఎందుకు వచ్చాను అంటే నేను ఈ ప్రపంచంలో నేను ఒక అద్భుతం, వీడు గొప్ప క్రియేటరు, వీడు కళ్ళు మూసుకుంటే సీన్ చెప్పేయగలడు, ఏదైనా రాయగలడు అని ఈ ప్రపంచంలో ఎవరు నమ్ముతారో ఆలోచించాను. ఉన్నాడు ఒకడు, డైరెక్ట్గా దగ్గరికి వచ్చాను. నువ్వు నమ్ముతావా? బికాజ్ ఫ్రాంక్గా ఎవరు తప్పు లేదు, అందరూ ఏదో అనుకుంటారు కానీ ఎవరు తప్పు లేదు. కానీ నా దగ్గర సరిగా కదలేదు ఆ టైంకి. హట్టు నేను చెప్తే ఒకళ్ళు నమ్మాలి వీడు చేయగలడని. సో చెప్తే చేద్దామన్నావు. దిస్ లైక్ బిలీవ్ మీ అంతే. అంటే వీడు కష్టపడతాడు, నెక్స్ట్ రాయగలడు అని బిలీవ్ మీ అంతే. అలాగే ప్రతి సీను కొంచెం కొంచెం ఉన్నది నీ దగ్గరికి వచ్చేసరికి ఇలా అయిపోద్ది. నీతో చెప్తున్నప్పుడు నాకు చెప్తాను కదా, నేను కూర్చునే తీరు అది స్టైల్, అది నువ్వు స్టైలిష్ స్టార్, నీ దగ్గర నేను స్టైలిష్ డైరెక్టర్. సో డెఫినెట్గా ఈ అద్భుతానికి అంటే అద్భుతానికి కాదు, ఇట్స్ లైక్ ఈ సక్సెస్ కారణం మాత్రం ఈ క్రెడిట్ అంతా నీకే ఎందుకు ఇచ్చేస్తాను అంటే యూ ఇన్స్పైర్ అస్ ఆల్ డెఫినెట్గా. ఈ మొత్తం అయితే ఈ సినిమా చదువుతానని చెప్పాను, నీకే పేరు వస్తుంది. నేషనల్ అవార్డ్ విన్నర్ పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సినిమా. ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సినిమా అని చెప్పే ప్రతి సీన్ ముందు చెప్పామండి. నువ్వు అలా అంటున్నావు, ఏం కాదు, చూడు నీకే వస్తుంది, నువ్వు అలా పెడుతున్నావు, షార్ట్ పెడుతున్నావు అక్కడ ఈ సీను ఇదని. లేదు చూడు మామూలుగా ఉండదు నీ పర్ఫార్మెన్స్ అంటే. ఎప్పుడు తను అంటే లోపల తను తెలిసేమో కానీ ఇట్స్ లైక్ ఈరోజు సినిమా రిలీజ్ ముందు 2 days ముందు కూడా నీ షోకేస్ అబ్బా, ఇది నీ షోరీల్ అబ్బా అంటే నో అంటుండేవాడు. సో అలాంటిది ఈ రోజున నాకు నేను మా కాలనీలో ఎక్కువ తిరగను కానీ ఒకసారి బయటకు వస్తే ఒక ఇద్దరు వచ్చారు. అంటే 60 years, ఒక ఆయన 55, ఒక ఆయన 60 years, ఇద్దరు వచ్చారు. వచ్చి పుష్ప చూసామంటే చాలా బాగుంది, బన్నీ పర్ఫామ్ అంటే అల్లు అర్జున్ గారు లైక్ పర్ఫామ్ లైక్ ఎనీథింగ్ అన్నాడు. అంటే ఆ ఏజ్లో ఏమండి నాకు ఒక ఆయన అన్నారు, అంటే మాట చెప్పకూడదు మీరు వేరే తీసుకోవద్దు, అంటే ఈజ్ లైక్ ఎస్వి రంగారావు గారండి అన్నాడు. అంటే నాకు ఎస్వి రంగారావు గుర్తొచ్చారండి. బికాస్ ఆయన పర్ఫార్మర్ మళ్ళీ దొరికాడు అనిపించాడు అన్నారు. ఇది మీరు ట్రోల్ చేయొద్దు, ఇంకో మాట చెప్తా. పక్కన ఇంకో మాట అన్నాడు, ఎస్వి రంగారావు డ్యాన్స్ ఫైట్ చేయరు కదండి అన్నాడు. సారీ వాళ్ళన్న మాటలు చెప్తున్నాను, మీరు మరో తీసుకోవద్దు దీన్ని. అంటే ఒక పరిపూర్ణమైన హీరో, ఒక పర్మనెంట్, హీ కెన్ డ్యాన్స్, హీ కెన్ ఫైట్, హీ కెన్ క్రై, హీ కెన్ లాఫ్. అంటే ఎన్ని చెప్పండి. అయితే వాట్ నాట్ ఇంకే చెప్పండి, ఏం లేదు చెప్పండి. ఒకటి అది 20 takes అయినా 21 takes అయినా నేను అడగక్కర్లా, తను నా ఫేస్లో స్మైల్ చూసేవారు చేస్తుంటాడు. అంత పెద్ద హీరో అంత కష్టపడక్కర్లా, ఇది బాగుందని వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు ఒకసారి ఇది బాగుందని వెళ్ళిపోవడమే లేదు. నా ఫేస్లో స్మైల్ వచ్చే వరకు, స్మైల్ అంటే స్మైల్ రావడం అని చూడక్కర్లా, తను తెలిసిపోద్ది. పక్కలు చెప్తాడు, చూడు ఇది సుకు ఓకే అంటాడు, చూడు టేక్ అని ఇలా చెప్తాడు. అలాగనే డార్లింగ్ అంటాను నేను, చెప్పానా అంటాడు. సో అంత మా ఇద్దరికి అంత సింక్ ఉంటుంది. బికాజ్ హీ నోస్ హీ అచీవ్డ్ అని. అంటే ప్రతి సీన్ కూడా నేను ఎక్కడ ఏ స్టేట్లో ఏ హైట్లో ఉండాలనుకుంటానో డెఫినెట్గా అచీవ్ చేసి ఆ సీన్ అక్కడ కంప్లీట్ చేసి ప్రతి సీన్ వెళ్ళెడతాను. ఈవెన్ అది పుష్ప 1 అవ్వచ్చు, పుష్ప 2 అవ్వచ్చు, స్పెషల్లీ పుష్ప 2. థ్యాంక్ యూ డార్లింగ్, లవ్ యూ డార్లింగ్. నౌ యు ఆర్ లైక్ ఐ నో, మర్చిపోవద్దు ఓకే మమ్మల్ని, నన్ను, దేవిని, గణేష్ మాస్టర్ని, అది మర్చిపోవద్దు.
అండ్ లైట్ బాయ్స్ లైట్ మ్యాన్ ఇప్పుడు మన ఒకసారి మన కదరా మన లైట్ తను వెంకట్